సార్ మీరు నిజంగా కిషోర్ గారు అన్నట్టు ఎందుకు సాంప్రదాయానికి భిన్నంగా లోక్సభ స్పీకర్ పదవికి పోటీ పెడుతున్నారు అసలు? స్పీకింగ్ వారన్న స్పిరిట్ లో మాట్లాడుతున్నట్టు ఏదంటే డెఫినెట్ గా ఇప్పటిదాకా 48 సంవత్సరాలుగా యునానిమస్ గానే వస్తుంది కాబట్టి దాన్ని యునానిమస్ గా చేయడం అనేటువంటిది పెద్ద అంటే అభ్యంతరకరం అయితే ఏం కాదు. నేను నా వ్యక్తిగతంగాను పార్టీ నిర్ణయం ఏదైనప్పటికీ నేను ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా స్పీకర్ పదవి అనేటువంటిది జనరల్ గా మెజారిటీ ఉన్నటువంటి వాళ్ళకు దక్కుతుంది. దాని మీద పెద్ద చర్చ అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే వారు పదే పదే ఒక మాట కిషోర్ గారు అంటున్నారు, ఇది మహబ్బత్ కా దుకాన్ మహబ్బత్ కా దుకాన్. సరే మేము ఉపయోగించినాం, మీరు ఉపయోగించిన సబ్కే సాత్ సబ్కి వికాస్ అనేది ఎక్కడ పోయిందో ఒకసారి వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనైతే సాంప్రదాయాలు అనేటువంటిది అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవు. డిప్యూటీ స్పీకర్ కు ప్రతిపక్షంలో ఇవ్వాలా లేకపోతే స్వపక్షంలో ఇవ్వాలా అనేటువంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ రాజ్యాంగ పరంగా ఏం లేవు. ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం. ఎన్నికలు ఇందాక ముందు మాట్లాడింది ఎవరండి మాట్లాడినారు వారి కిషోర్ గారు అండ్ విజయ్ ఆర్య గారు, క్షత్రియ గారు. విజయ్ ఆర్య గారు చెప్పినట్టుగా ఎన్నికల మట్టికే ప్రత్యర్థులు. మొన్న మోహన్ భాగవత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాంపిటీషన్ ఇస్ నాట్ ఎ వార్ అని. అంటే ఇది ఒక కాంపిటీషన్, ఒక ఎన్నిక జరుగుతుంది, ఆ ఎన్నికలో ప్రత్యర్థులు ఉంటారు. కానీ భారత ప్రజాస్వామ్యంలో కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా మన ఇద్దరం అంటే ఒక పోస్ట్ పోటీ చేస్తున్న ఇద్దరు శత్రువులు అనేటువంటి మాట ఎక్కలేదు. ఇద్దరు ప్రత్యర్థులు పోటీదారులు మాత్రమే. సో ఈ తత్వము ఇవాళ భారత రాజకీయాలలో అది రాష్ట్రాల స్థాయిలో కావచ్చు లేకపోతే కేంద్ర స్థాయిలో రాజ్యాంగ స్పిరిట్ ఏదైతుందో అది లోపించింది. మోహన్ భాగవత్ గారు చెప్పింది సరే ఇప్పుడు చెప్తున్నారని ఎవరో కొంతమంది మా కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శించింది. ఇప్పుడు ఎప్పుడు చెప్పినా ఆయన చెప్పింది సత్యమే కదా. ఇది శత్రుముఖాలను దునుమాడేటువంటి యుద్ధం కాదు, ఇది జస్ట్ ఏ కాంపిటీషన్. దాంట్లో ఎవరికి అప్రిషియేషన్ దొరికితే వాళ్ళు అధికారం వస్తారు. ఈ స్పిరిట్ తోటి ప్రజాస్వామ్యం నడాలి, ఈ స్పిరిటే రాజ్యాంగం ఇచ్చింది. సో దీనికి విరుద్ధంగా గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. గతంలో కూడా వారు కిషోర్ గారితో నేను ఏకీభవిస్తున్నా, రకరకాల సందర్భంలో ఈ ఈ ఈ ఆనవాయితీని పక్కన పెట్టినారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి గతంలో జరిగిన దానికి ఏంటంటే అప్పుడు అప్రత్యేకమైనటువంటి వన్ సైడెడ్ దాంతో ఇంకా ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు, మాకు కావాలనే వాళ్ళు కూడా లేరు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్లా జరగటలేదు. ఎట్లా జరుగుతుందనంటే ఇది ఒక శత్రువులాగా జరుగుతుంది. రెండు పక్షాలు శత్రువులుగా వ్యవహరించడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి మంచిది కాదండి. భారతదేశం భారతీయతకు కూడా మంచిది కాదు. ఈ సాంప్రదాయాన్ని మోడీ గారు తీసుకొచ్చిందనేది చాలా స్పష్టం. దాన్ని కొనసాగింపుగానే రకరకాలుగా నేను ముర్మా గారి విషయము కిషోర్ గారు గుర్తు చేసినారు, నేను వారిని అభినందిస్తున్నాను. ఆ టైంలో నేను గుజరాత్ ఇన్ఛార్జ్ ఉన్నాను సార్. సో నేను కూడా సజెస్ట్ చేశాను, నేను సజెస్టెడ్ అంటే యాక్చువల్లీ ముర్మా గారిని తీసుకొచ్చిన సందర్భం కానీ కోవిద్ గారిని తీసుకొచ్చిన సందర్భం కానీ గుజరాత్ ఎన్నికల కోసమే తీసుకొచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ సాంప్రదాయకంగా ఎస్సీ ఎస్టీలను ఎంత గౌరవిస్తుందో, వాళ్ళకి ఎంత ప్రియారిటీ ఇస్తుందో, వాళ్ళని ఎక్కడ కూర్చొని పెట్టి భోజనం పెడుతుందో నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను 35 సంవత్సరాలు RSS లో పనిచేసిన. డిస్క్రిమినేషన్ కు పరాకాష్ట అక్కడ ఉంటది. అయితే దేశభక్తి పేరుతోటి, కమిట్మెంట్ పేరుతోటి, సైద్ధాంతిక భూమికను అంటే డిసిప్లిన్ పేరుతోటి ఎవరు నోరు విప్పరు. అది కిషోర్ గారు కావచ్చు, కత్తి వెంకట స్వామి కావచ్చు. కానీ ఇవాళ నేను అంటున్నా ఈ డిస్క్రిమినేషన్ లో టాప్ 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 అంటే అప్పర్ క్యాస్ట్ డామినేషన్ అనుకోండి, ఆధిపత్యం అనుకోండి, పక్షపాతం అనుకోండి, భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు దానికి.
సో వాళ్ళు ముర్మా గారిని తీసుకొచ్చిన కిషోర్ గారు సందర్భంలో మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం కిషోర్ గారు, ముర్మా గారిని తీసుకొచ్చిన సందర్భం కావచ్చు, కోవిడ్ గారిని తీసుకొచ్చిన సందర్భం కావచ్చు, నాకు చాలా స్పష్టంగా తెలుసు. గుజరాత్ ఎన్నికలలో ముర్మా గారికి అంతకుముందు సారి 27 సీట్లు మేము గెలిచి ఉన్నాం కాబట్టి ఆ 27 ఎస్టీ స్థానాల్లో 26 మేము గెలిచినాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకో ఒక రాజకీయ ఎత్తుగడగలు తీసుకొచ్చిన అయినప్పటికీ కూడా ఒక గిరిజన మహిళ, ఒకటి గిరిజనులు వారు మహిళ కూడా. సో ఆ దృష్ట్యా మనం సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటది అనేటువంటిది నేను వ్యక్తిగతంగా మా పార్టీ పెద్దలకు సజెస్ట్ చేసిన. కానీ అప్పటికే వాళ్ళు తీసుకున్న నిర్ణయము మిగతా పక్షాలు మాకు కూడా ఏమైతుందనంటే మెజారిటీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా గతంలో మెజారిటీ లేనప్పుడు శివసేన చెప్పినట్టున్నది లేదా వాళ్ళ పక్షాలు చెప్పినట్టు వినాల్సిన దౌర్భాగ్య స్థితి ఉంటుంది ఏదైతే లీడ్ చేస్తున్న పార్టీ. మా పార్టీకి కూడా ఇలా ఆ దౌర్భాగ్య స్థితి ఉన్నది. మేము వ్యక్తిగత నిర్ణయం తీసుకునే దానికంటే నేను ఫీల్ అవుతున్నా, ఐ ఫీల్ ఎ లాట్. మేము వ్యక్తిగతంగా మా పార్టీ అభిప్రాయాన్ని కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్లేనటువంటి ఒక దయనీయ పరిస్థితి ఇప్పుడున్నటువంటి రాజకీయ యవనిక మీద ఉన్నది. సో దాని వల్ల కూడా కొంత మార్పులు చేర్పులు తప్పనిసరి మేము కూడా తలవంచాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. సో ఆ దృష్టిని ఆ రోజు ముర్మా గారికి వ్యతిరేకంగా యశ్వంత్ సింహాన్ పెట్టినటువంటి సందర్భము అది బాధాకరమైనప్పటికీ అంటే ఇన్ఎవిటబుల్ కండిషన్స్. అయితే ఇది సింపతి కోసం నేను చెప్తలేను. సో ఒక రకమైనటువంటి ఎవరం పని చేయాలనుకున్నా కూడా సంపూర్ణంగా పనిచేయలేనటువంటి ఒక అనిశ్చితి రాజకీయాల్లో ఇలా నెలకొని ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరికైనా కూడా కొన్ని లిమిటేషన్స్ అవి దాన్ని మించి పోలేని పరిస్థితి, తమకున్నటువంటి అభిప్రాయం లేకపోతే రాజ్యాంగాన్ని 100% రాజ్యాంగబద్ధంగా నడిపించేటటువంటి పరిస్థితిలో ఏ పార్టీ లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా లేదు. లాస్ట్ టైం 2 సార్లు వాళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది, అప్పుడే వాళ్ళు నడిపించలేకపోయినారు రాజ్యాంగబద్ధంగా, మరి రాజ్యాంగానికి లోబడి. ఇప్పుడేం నడిపిస్తారు వాళ్ళకు? ఇప్పుడు ఎవరి మీదనో చంద్రబాబు మీదనో లేకపోతే నితీష్ మీద ఆధారపడినప్పుడు ఇంకింత కొంత వెనకాడికి వేయాల్సి వస్తుంది. కొంత మొన్న ఎవరో బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ సత్యం చెప్పినారు, ఏమనంటే ఇప్పుడు మేము ఈ ఫిరాయింపుల చట్టాన్ని షార్పనైజ్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు వాజ్పేయి గారి టైంలో ఉంది. దాన్ని ఇంకింత షార్పనైజ్ చేసి అది వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా పార్టీ మారిన వెంటనే ఆ ఎన్నిక రద్దుగా అయ్యేటటువంటి దాన్ని తీసుకురావాలని చాలా సార్లు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా అంతకు ముందు తర్వాత కూడా చెప్తా ఉన్నారు. దాన్ని ఎందుకు తీసుకురావద్దు అన్నప్పుడు ఆ మిత్రుడు ఏం చెప్పినాడంటే, కిషోర్ గారు లాగా ఇంకొక మిత్రుడు ఏం చెప్పినంటే, మాకు కూడా కొన్ని భయాలు కొన్ని అది ఉంటాయి కదా, దాన్ని మేము కలిసి లేకపోతే మీరు సాంప్రదాయ పార్టీ కదా, మీరు మొదటి నుంచి ఉన్నవాళ్ళు కదా, మరి మీరే పెట్టినారు కదా, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనే ఒక సజెషన్ నాకు ఉల్టా ఇచ్చినారు. అది నేను కూడా స్వీకరిస్తున్నాను. నేనేమంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి పద్ధతిలో నేనేమంటున్నా పోటీ అవసరం లేదని నేను అనిపిస్తున్నాను. పోటీ అవసరం లేదు. అయితే ఇది నా స్థాయిలో ఉన్నటువంటిది కాదు, మేము సజెస్ట్ చేయగలుగుతాం. కిషోర్ గారు కూడా ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి హయ్యర్ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని కనీసం మా పార్టీలో మేము సజెస్ట్ చేసి పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి ఉంటది, కానీ భారతీయ జనతా పార్టీలో సజెషన్ చేస్తే ఖతమైపోతారు. అది నాకు బాగానే తెలుసు, కిషోర్ గారికి బాగానే తెలుసు, అందరికీ బాగానే తెలుసు. సో నేనైతే కోరుకుంటున్నానండి, ఇప్పటికైనా ఏదైనా మార్పులు జరిగి ఈ పోటీ పోకుండా సవ్యంగా ఏకగ్రీవంగా జరిగితే, అంటే ఎందుకంటే స్పీకర్ పదవి అనేటువంటిది నిష్పక్షపాతికంగా రాజ్యాంగబద్ధంగా అందరి వాడిగా అతను ఉండాలి. కొందరి వాడిగా స్పీకర్ ఉండడానికి లేదు. స్పీకర్ అట్లా వ్యవహరిస్తున్నది తప్పు, గాని మామూలుగా రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఏదైతే నియమాలు ఉన్నాయో దాని ప్రకారము స్పీకర్ అనేవాడు నిష్పక్షపాతంగా అందరి వాడిగా ఉండాలి. అది ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ అట్లా ఉండాలి. ఆ సంప్రదాయాలు గతంలో ఉండినాయి. స్పీకర్స్ చాలా మంది దాన్ని పాటించినారు. ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి దానికి సంబంధించినటువంటి పార్టీలో ఉండకుండా మొత్తం ఐ థింక్ సోమనాథ్ చటర్జీ అనుకుంటాను, నాకు గుర్తున్న వరకు ఒకరు సిపిఎం పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వాన్ని కూడా తీసేసుకొని స్పీకర్ గా ఉన్న రోజులు వారు ఒక న్యూట్రల్ వ్యక్తిగా ఉండి అందరికీ సమన్వయం చేసేటువంటి ఆ సిస్టాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశం, దాన్ని అట్లా ఉపయోగించుకోవడానికి రావాలనంటే ఒక
పోటీ అవ్వడం వల్ల మనసులో ఎక్కడో మానవ మాత్రం కదా, మనసులో నాకు పోటీ పెట్టినటువంటి భావన కూడా ఆ స్పీకర్ కు ఉండొచ్చు కదా. కాబట్టి వెంకటస్వామి గారు జరగాలని కోరుకుంటున్నాను.